వాక్యాన్ని మనం నేర్చుకుంటా వచ్చాం పోయిన ఆదివారం. ఏమని వాక్యాన్ని మనం నేర్చుకున్నాం పోయిన ఆదివారం? ఒక మాట ఏదైనా గుర్తుందా? ఏంటంట? అవును, ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి. లోకాసు వార్త 12వ అధ్యాయం 35వ వచనం చదువుకున్నాం కదా. మొదటి మాట, మీ నడుములు కట్టుకొని ఉండుడి. నడుము అంటే మనస్సు అని పేతురు పత్రికలో నుంచి మనం చదివాం. అంటే మీ మనస్సులను కట్టుకోండి అన్నాడు దేవుడు. మన మనస్సులను కట్టుకోమని దేవుడు సెలవిచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి. మనస్సును కట్టుకోవడం అంటే మనస్సును ఆధీనంలో పెట్టుకోవడం, మన మనస్సును అణుచుకోవడం, మన మనస్సును మన చెప్పు చేతల్లోనికి తెచ్చుకోవడం, అంటే మనస్సును అదుపులో పెట్టుకోవడం అని కూడా మనం నేర్చుకున్నాం. అలా పెట్టుకోకపోవడాన్ని బట్టి రాజు అయినటువంటి బెల్షస్సరు రాజ్యాన్ని పోగొట్టుకొని ప్రాణాన్ని పోగొట్టుకున్నాడని, తన మనస్సును కట్టుకున్నటువంటి రూతు దేవుని బిడ్డలారా ఆ చక్కని దీవెనలు పొందుకుందని వాక్యంలో నుంచి మనం చూసాం. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా. మానవుని మనస్సు ఎలాంటిదంటే ప్రియ దేవుని బిడ్డలారా, క్రొవ్విన గిత్తు లాంటిది. అది పరుగులెత్తుతా ఉంటది, రకరకాల ఆశలు కోరికల చేత రంకిలేస్తూ ఉంటది. కాబట్టి దీన్ని మనం అణచాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అదుపులో పెట్టుకోవాలి, స్వాధీనమందు ఉంచుకోవాలి అనే మాటలు మనం చూసాం. మంచిది, జాగ్రత్తగా వినండి దేవుని మాటలు. నిజమే, మన మనస్సును మనం స్వాధీనంలో పెట్టుకున్నాం, అంటే అణుచుకున్నాం, స్వాధీనంలో పెట్టుకున్నాం. మంచిది. లోపల ఆలోచనలు కలుగుతా ఉంటాయి కానీ మన మనస్సును ఏం చేసామంటే నిబ్రపరుచుకున్నాం, అంటే స్వాధీనంలో పెట్టుకున్నాం, అణుచుకున్నాం. ఈ ఆలోచన కలిగినా, ఏది కలిగినా, ఎటువంటి ఆలోచనలు కలుగుతా ఉన్నా లోపల ప్రియ దేవుని బిడ్డలారా, రకరకాల ఆశలు కోరికలు లోపల రంకేలేయాలని చూసినా దాన్ని నువ్వు స్వాధీనంలో పెట్టుకున్నావు. మంచిది. అయితే ఈరోజు మనం నేర్చుకునే మాట ఏంటంటే, కొద్ది మాటలుగానే నేర్చుకునే మాట ఏంటంటే, అదుపులోనికి తీసుకున్నాం కదా ఈ మనస్సును, మన స్వాధీనంలో పెట్టుకున్నాం కదా ఈ మనస్సును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మనస్సు ఎలాంటిది అంటే మోసకరమైందంట. ఎలాంటిదంట? నువ్వు స్వాధీనంలో పెట్టుకున్నావు, మంచిది. నువ్వు స్వాధీనంలోకి తీసుకున్నావు, చాలా మంచిది. అందుకితం పరుగులెత్తేది, రకరకాల ఆలోచన చేత రంగులేస్తా ఉండేది దేవుని మహాకృపను బట్టి స్వాధీనములో పెట్టుకున్నాం. అయితే ఈ మనసు ఎలాంటిది అంటే మోసకరమైందంటండి. కాబట్టి ఇది ఏం చేసిద్ది అంటే, స్వాధీనంలో పెట్టుకున్నావు కదా, నీ చెప్పు చేతుల్లో పెట్టుకున్నావు కదా, అదుపులో ఉంచుకున్నావు కదా, ఇది మోసకరమైంది. కాబట్టి ఏ సమయంలోనైనా సరే ఇది మనల్ని మోసం చేసే అవకాశం ఉంది. ఏంటిదది? మనస్సు. ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి కాదు నిన్ను మోసం చేసేది, మొదటిగా నీ మనస్సే. మనిషి కాదు, మొదట మన మనస్సే మోసం చేసిద్ది. అందుకనే ఇర్మియా గ్రంథంలో మాట కనపడుతుంది, హృదయం అనేది మోసకరమైనది అంటాడు. ఎట్లాంటిదంట? 17వ అధ్యాయం చదువునాను. హృదయము అన్నిటికంటే ఎలాంటిదంటే ఇది మోసకరమైనది. దేవుని బిడ్డలారా గమనించండి. స్వాధీనములో పెట్టుకున్నాం, దాన్ని అణుచుకున్నాం, నీ మనస్సును కట్టుకున్నావు. అయితే మనసు ఎలాంటిది అంటే మోసకరమైనది. కాబట్టి ఏ సమయంలోనైనా, ఏ టైములోనైనా నిన్ను మోసం చేయగలది ఇది. కాబట్టి మనం ఏం చేయాలంటే, నీ మనస్సును కట్టుకున్నటువంటి నీవు, నీ చెప్పు చేతుల్లో ఈ మనస్సును పెట్టుకున్నాం కదా, మనం ఏం చేయాలంటే ఈ మనస్సును ప్రియ దేవుని బిడ్డలారా ఏం చేయాలంటే దేవుని వైపుకి త్రిప్పాలి. హల్లెలూయా. ఏం చేయాలంట? త్రిప్పాలి. మనస్సును ఆధీనములో పెట్టుకున్నాం, మన మనస్సును మనం కట్టుకున్నాం, మంచిది. దీన్ని ఏం చేయాలంటే అలాగే ఉంచకూడదు. నీవు ఇది నా ఆధీనంలో ఉందగా, నా స్వాధీనంలో ఉందగా, దీన్ని నేను అణుచుకున్నా కదా, నా చెప్పు చేతుల్లోనే ఉందగా, ఇక నాకేం కాదులే అనుకోకూడదు. ఎందుకంటే అన్నిటికంటే మోసకరమైంది ఏదైనా ఉందంటే మనసే. అన్నిటికంటే నిన్ను మోసం చేసేది ఏదైనా ఉందంటే నీ మనసే.
నీకు తెలియకుండానే దాని చేత నువ్వు మోసపోతావు. నీకు తెలియకుండానే అది నేను మోసం చేసింది. మొదట మనల్ని మోసం చేయగలిగింది ఏంటంటే మన మనసే. దేవుని బిడ్డలారా, కాబట్టి మనస్సును ఏం చేయాలి అంటే దేవుని వైపుకి త్రిప్పాలి. మనం గమనించండి, ఈ మనస్సును దేవుని మార్గం వైపు త్రిప్పాలి. ఈ మనస్సును దేవుని మార్గములో ఉండేటట్లుగా చూసుకోవాలి. అప్పుడు ఏమైంది అంటే ఈ మనస్సు నిన్ను మోసం చేయాలని చూసినా గానీ నువ్వు మోసపోవు. అంతకంటే ముఖ్యంగా ఏంటంటే దేవుని బిడ్డలారా, ఈ మనస్సు నిన్ను మోసం చేయలేదు. హల్లెలూయా, వాస్తవం ఇది. ప్రియ దేవుని బిడ్డలారా, నీ మనస్సును కట్టుకున్న నీ మనస్సును దేవుని వైపు త్రిప్పాలి, దేవుని మార్గంలో ఉండేటట్టుగా చూసుకోవాలి. అందుకని మేము చిన్నప్పుడు ఒక పాట పాడేది. మా క్లాసు అమ్మాయి, నేను 6th క్లాస్ 7th క్లాస్ చదువుతా ఉన్నప్పుడు, వాళ్ళు క్రిస్టియన్ కాదు, నేను కూడా మొదటిగా నుంచి ప్రార్థనకి వెళ్ళినోడు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, పాట పాడేది. నాకు తెలుసు, దాదాపు తెలుసు అనుకుంటా. మారాలి మారాలి నీ మనసే మారాలి. మారితే సరిపోదు, మారిన మనసు ఏం చేయాలంట? అది హల్లెలూయా. ఆ పాట అప్పుడు పాడుతూ ఉండేది అమ్మాయి, మేము వింటా ఉండేవాళ్ళం. సార్ పాడమనేవాడు. సినిమా పాటలు పాడేది, దేవుని పాట కూడా పాడేది. ప్రార్థనకి వెళ్ళరు కానీ, గొల్లల వాళ్ళు యాదవులు ప్రార్థనకి వెళ్ళరు కానీ నేర్చుకుందా అమ్మాయి. ఎట్లా నేర్చుకుందా? పాడుతూ ఉండేది. మారాలి మారాలి నీ మనసే మారాలి, ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఇస్తే ఫలితం ఉంటుందంట, కానీ ఇవ్వకుండానే చాలా మంది జీవిస్తున్నారంట. వాళ్ళ గురించి కూడా ఒక చరణం ఉంది. ఒకసారి డ్రమ్ కొట్టరా అబ్బాయి, ఏమనుంది? దేవుని బిడ్డలారా, మారామంటూ గొప్పలు చెబుతారు, ఆ గొప్పలు కాస్త సాగకపోతే కోతులు పడతారు. మారామంటూ గొప్పలు చెబుతారు, ఆ గొప్పలు కాస్త సాగకపోతే కోతులు పడతారు. మారాలి మారాలి నీ మనసే మారాలి, ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది, ఎంతో ఫలితం ఉంటుంది. ఆ పాటలో మంచి ఆలోచన. మనస్సు మారింది అంటే స్వాధీనంలో పెట్టేసుకున్నావు. ఇటువరకు పరుగులేకుండా ఆపుకున్నావు. ఇటువరకు రంకులేసేది రంకు లేకుండా ఆపుకున్నావు. అంటే మారింది మనసు. మారిందా లేదా? హల్లెలూయా, మారింది. ఇప్పుడు ఈ మారిన మనస్సు ఏం చేయాలంట? మారిన మనసు ఏం చేయాలంట? ఇక మారిపోయింది అనుకుంటే కుదరదు. ఇది మోసకరమైంది. ఎప్పుడైనా నేను మోసం చేసింది నా ఆధీనంలో పెట్టేసుకున్నాను అనుకుంటే కుదరదు. ఇది మోసకరమైంది. ఎప్పుడైనా నేను మోసం చేయగలదు. ఈ మనస్సును కట్టుకున్నాను అనుకుంటే కుదరదు. ఇది మోసకరమైంది. ఎప్పుడైనా నేను మోసం చేయగలదు. ఏంటిదది? నీ మనసే. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మనస్సును దేవుని వైపుకు త్రిప్పాలి. లేదంటే దేవుని మార్గములో ఉండేటట్లుగా చూసుకోవాలి. ఆ మాటను చూడండి, రాయబడింది చక్కని మాట. ఏమన్నాడు? దినవృత్తాంతాలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం చదవండి. 17:6 యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరుచుకొనిన వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యోధాలో నుండి తీసివేశాడు. హల్లెలూయా. ఏం చేయాలి ఇప్పుడు? ఈ మనస్సును ఏం చేయాలి అంటే దేవుని మార్గములో ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. మార్పు చెందిని మనస్సును దేవుని మార్గంలో ఉండేటట్టుగా చూసుకోవాలి.
కట్టుకున్న ఈ మనస్సును దేవుని మార్గంలో ఉండేటట్లుగా చూసుకోవాలి. నీ ఆధీనంలో పెట్టుకున్న ఈ మనస్సును దేవుని మార్గంలో ఉండేటట్లుగా చూసుకోవాలి. దేవుని మార్గంలో నీ మనస్సును దృఢపరుచుకోవాలి. లేదంటే దేవుని వైపుకి మన మనస్సును త్రిప్పుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మార్గంలో మన మనస్సు ఉండేటట్లుగా చూసుకోవాలి. మనస్సును కట్టుకున్న ఈ మనస్సును దేవుని మార్గంలో ఉండేటట్లుగా చూసుకోవాలి నీవు. అప్పుడు నీకు మేలు కలిగిద్ది, అప్పుడు దీవెన కలిగిద్ది. అప్పుడు ఈ మనస్సు ఎన్నడూ కూడా ప్రియ దేవుని బిడ్డ నిన్ను మోసం చేయలేదు. హల్లెలూయా. మారిన ఈ మనస్సు దేవుని మార్గంలో ఉండేటట్లుగా చూడాలి. దేవుని మార్గంలో ఉండేటట్లుగా చూసుకోవడం అంటే ఏంటి? ఏది దేవుని మార్గం ఎక్కడుంది? ఏమండి, అదేనా దేవుని మార్గం అంటే? మరి ఏంటి దేవుని మార్గం అంటే? హల్లెలూయా. దేవుని మార్గం అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన, ఉపవాసం, విశ్వాసం, నిరీక్షణ, ఇవన్నీ కూడా దేవుని మార్గం. ఇదంతా ఏంటిదంట? దేవుని మార్గం. ఒక మనుష్యుడు దేవుని మార్గంలో నడవడానికి ఇవన్నీ కూడా కారణాలన్నమాట. ఏంటి? ప్రార్థన, ఉపవాసం, కన్నీరు విడవడం, విజ్ఞాపం చేయడం, యాచించడం, విశ్వాసాన్ని కలిగి ఉండడం, ఇవే దేవుని మార్గం అంటే. దేవుని మార్గంలో నీ మనస్సును పెట్టుకోవాలి. దేవుని మార్గంలో మన మనస్సు ఉండేటట్లుగా చూసుకోవాలి. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, నీ మనస్సు ఏమవ్వాలి అంటే ప్రార్థన వైపు తిరగాలి. హల్లెలూయా. ఉపవాసం వైపు తిరగాలి. హల్లెలూయా. విశ్వాసంతో నింపబడాలి. హల్లెలూయా. అంటే ఇప్పుడు నువ్వు దేవుని మార్గంలో నడుస్తున్నావని దాని అర్థం. అంటే ఇప్పుడు నీ మనస్సు దేవుని మార్గంలో ఉందని దాని అర్థం. అందుకనే ఆ మాటలో ఒక మంచి మాట కనపడుతుంది. ఇప్పుడు మనం చదువుకుంది ఎవరి గురించి అంటే యెహోషాపాతు గురించి. ప్రియ దేవుని బిడ్డలారా, అతడు తన మనస్సును దేవుని మార్గంలో దృఢపరుచుకున్నాడంట. దేవుని మార్గంలో తన మనస్సును పెట్టాడు, నిలిపాడు. అది అర్థం కావడానికి ఒక మంచి మాటను చెబుతాడు. అదే దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డలారా 3వ వచనాన్ని చదవండి. తన మనస్సును దేవుని మార్గంలో ఉంచిన వాడుగా మనకు కనపడతాడు. అందు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోదాయంతటను ఉపవాస దినము ఆచరింపవలని చాటింపగా. హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నాడంట? ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. అంతటా యెహోషాపాతు భయపడ్డాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఎమ్మట ఏం చేశాడు అంటే తన మనస్సును ప్రియ దేవుని బిడ్డలారా ఎడుదిప్పాడంట. దేవుని యొద్ద విచారించుటకు నిలుపుకొనెను. దేవుని యొద్ద ప్రార్థించుటకు నిలుపుకొనెను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మార్గంలోని మనస్సు ఉండాలి. అంటే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ప్రార్థన. యెహోషాపాతు జీవితంలో మనం చూస్తున్నాం. దేవుని యొద్ద విచారించుటకు మనస్సు నిలిపినవాడు, అంటే ప్రార్థించడానికి మనస్సు నిలిపినవాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, కొన్నిసార్లు మనం ప్రార్థిస్తాం కానీ మనసు పెట్టం. ప్రియ దేవుని బిడ్డలారా, ఏం చేస్తాం? ప్రార్థిస్తాం కానీ మనసు పెట్టం. వాస్తవం ఇది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మోకరిస్తాం, చక్కగా మోకాళ్ళు వేస్తాం, నోటితో ప్రార్థన చేస్తాం కానీ మన మనస్సు మాత్రం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటది అన్నమాట. మన మనస్సు మాత్రం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటది. దేవుని మార్గములో నీ మనస్సు ఉండడం అంటే మనస్సు పెట్టి నువ్వు ప్రార్థించాలి. దేవుని మార్గములో మన మనస్సును పెట్టాలి. మనం దేవుని మార్గంలో మన మనస్సు ఉండడం అంటే మనస్సు పెట్టి దేవుని దగ్గర ప్రార్థించాలి. నువ్వు శత్రువులను చూసి భయపడ్డాడు. ఈ హృదయం కలవరం చెందుతా ఉంది. అసలు ఇది మోసకరమైందిగా, ఏ మోసం చేసిద్దో తెలీదు. అందుకని అమ్మటి ఏం చేశాడు అంటే ప్రియ దేవుని బిడ్డలారా మనస్సు పెట్టి దేవుని దగ్గర ప్రార్థించడం మొదలు పెట్టాడు.
ఎమ్మటే ఆ మనస్సును ప్రార్థన వైపుకు మళ్లించుకున్నాడు. మనస్సు నిలిపి ప్రార్థించడం మొదలుపెట్టాడు. అదే దేవుని మార్గంలోనికి తన మనస్సును తేకపోతే ఏం జరిగిందో తెలుసా? శత్రువును చూసి భయపడినటువంటి హృదయము ప్రియ దేవుని బిడలారా, ఇదిగో యెహోషాపాతును మోసం చేసేది, మార్గం తప్పిపోయేటట్లుగా చేసేది, గమ్యానికి చేరకుండా చేసేది, దేవునికి దూరం అయిపోయేటట్లుగా చేసేది. ఎమ్మటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర విచారించుటకు మనస్సు నిలిపాడంటే తన మనస్సును మార్గములోనికి తెచ్చుకున్నాడు, దేవుని మార్గంలోనికి. ఇప్పుడు మనస్సు పెట్టి దేవుని దగ్గర విచారించడానికంటే ప్రార్థించడానికి మొదలు పెట్టాడు. హల్లెలూయా! మనస్సు పెట్టి ప్రార్థన చేస్తా ఉన్నాడు యెహోషాపాతు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ మనస్సును దేవుని మార్గంలోనికి తేవాలి అంటే నీ మనస్సును ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని మార్గంలో ఉండేటట్లుగా చూసుకోవాలి. దేవుని మార్గం అంటే ప్రార్థన, దేవుని మార్గం అంటే ఉపవాసం, దేవుని మార్గం అంటే విశ్వాసం. నీ మనస్సు వాటి మీద ఉండేటట్లుగా చూసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థిస్తున్నావా? ప్రార్థించేటప్పుడు మనస్సు పెట్టి ప్రార్థించగలుగుతున్నావా? నీ నోరు ప్రార్థన చేస్తా ఉంటే, నీ నాలుక దేవుని స్తుతిస్తా ఉంటే, నీ మనస్సు ఒకవేళ అటు ఇటు తిరుగుతా ఉందా? అంటే దేవుని మార్గములో నీ మనస్సును పెట్టలేకపోతున్నావు. మనస్సు పెట్టి నువ్వు ప్రార్థించలేకపోతున్నావు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని మార్గంలో నీ మనస్సును ఉంచుకోలేకపోతా ఉన్నావు. అది నీకు తర్వాత ప్రమాదకరంగానే మారుతుంది. దేవుడు ఏమంటా ఉన్నాడు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో మనస్సును దేవుని మార్గంలో పెట్టుకోవాలి. దేవుని మార్గం అంటే ప్రార్థన. మొదటిగా నీ మనస్సు ప్రార్థన వైపుకి వెళ్ళిపోవాలి. ఆశలు అనుచుకున్నావు, కోరికలు అనుచుకున్నావు, రకరకాల తలంపులను అన్ని కూడా చేసుకున్నావు అంటే ఆధీనంలో పెట్టేసుకున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, మనస్సును కట్టుకోగలిగావు. తర్వాత మనం ఏం చేయాలో తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మనసు దేవుని మార్గంలో ఉండేటట్టుగా చూసుకోవాలంటే ప్రార్థన వైపుకు నీ మనస్సును మళ్లించాలి. ప్రార్థన వైపుకు నీ మనస్సును త్రెప్పాలి. ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మనస్సు పెట్టి దేవుని దగ్గర ప్రార్థించాలి. మనస్సారా దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా! అలా చేయడాన్ని బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మంచి కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. దేవుని మార్గంలో యెహోషాపాతు తన మనస్సును దృఢపరుచుకున్నవాడు, నిలిపినవాడు అంటే దేవుని మార్గంలోనికి తన మనస్సును త్రిప్పుకున్నాడు. మనస్సు పెట్టి ప్రార్థిస్తున్నవాడుగా, దేవుని దగ్గర విచారిస్తున్నవాడుగా మనకు కనపడుతున్నాడు, విచారణ చేస్తున్నవాడుగా మనకు కనపడుతున్నాడు. అంటే మనస్సు పెట్టి చక్కగా దేవుని పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, అంత కలవరంలో, అంత గలిబిలిలో మనస్సు నిలపడం అంటే మామూలు విషయం కాదు కదా. శత్రువులే వచ్చేసారు, 3 జాతుల వారు వచ్చారంట. ఒకరు కాదు, ఇద్దరు కాదు. సరే, ఒకళ్ళనైతే ఓడియొచ్చు అనుకుందాం. సరే, ఇద్దరినైతే కొంచెం ఆ దేవుని బిడ్డలారా భారమైన ఓడియొచ్చు. 3 వచ్చారంట. 3 జాతుల వారు వచ్చారంట. మోయాబీలు, అమ్మోనీలు, ఎదోమీలు, 3 జాతుల వారు వచ్చారంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాట ఎప్పుడైతే ఈ హృదయానికి తెలిసిందో, మనసుకు తెలిసిందో, మనసు కలవరం పడడం మొదలైంది. అప్పుడు ఆ మనస్సును ఎమ్మటే యెహోషాపాతు దేవుని బిడ్డలారా దేవుని తట్టు తిప్పుకున్నాడు. హల్లెలూయా! దేవుని మార్గం వైపుకు తిప్పాడు. అమ్మో, ఇలాగే ఉంటే ఈ మనసు కలవరపడి, భయము చెంది, భీతి చెంది నన్ను అబాసుపాలు చేసింది హృదయం, ఈ మనస్సు. ఇది అసలే మొదటే మంచిది కాదు, మోసకరమైంది. ఇలా ఉండే కుదరదని ఎమ్మటే ప్రియ దేవుని బిడ్డలారా దేవుని మార్గమైన ప్రార్థన వైపు తన మనస్సును త్రిప్పేశాడు. ఎమ్మటే ప్రార్థన వైపు తన మనస్సును త్రిప్పుకొని ప్రియ దేవుని బిడ్డలారా త్వరగా వెళ్ళిపోయింది. చక్కగా ప్రశాంతమైన చోటు చూసుకొని మోకాళ్ళేసి దేవుని సన్నిధిలో తన మనస్సును కురమరిస్తూ, హృదయాన్ని కురమరిస్తూ మనసారా ప్రార్థించడం మొదలుపెట్టాడు. మనసారా మొదలుపెట్టడం మొదలుపెట్టాడు. తన మనస్సును పెట్టి ప్రార్థించడం మొదలుపెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అతని ప్రార్థన దేవుడు ఆలకించాడు. హల్లెలూయా! అతని ప్రార్థన దేవుడు ఆలకించాడు.
ప్రార్థన ఆలకించి ప్రియ దేవుని బిడ్డలారా, వారిలో వారికే వైరాన్ని పుట్టించి యెహోషాపాతు చేతికి మట్టి అంటకుండా ప్రియ దేవుని బిడ్డలారా దేవుడే యుద్ధం జరిగించాడు. హల్లెలూయా. అర్థమైందా? చేతికి మట్టి అంటకుండా, యెహోషాపాతు యుద్ధము చెయ్యకుండా, దేవుని మార్గం వైపు నీ మనస్సుంటే నీ చేతికి మట్టి అంటకుండా దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అర్థమైందా? నీ మనస్సును దేవుని మార్గం వైపు తిప్పుకుంటే, దేవుని మార్గం అంటే మొదటిగా ప్రార్థన, ప్రార్థన వైపు నీ మనస్సును తిప్పుకుంటే, మనస్సు పెట్టి ప్రార్థిస్తే నీ ప్రమేయము లేకుండానే నీ కోసం దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. నీ ప్రమేయం లేకుండానే దేవుడు కార్యాలు చేస్తాడు. నీ ప్రమేయం లేకుండానే ఉన్నతమైన కార్యాలు దేవుడు చేసుకుంటే వెళ్ళిపోతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రమేయం లేకుండానే మనకు మించినటువంటి కార్యాలు కూడా దేవుడు మన జీవితాల్లో చేస్తాడు. యెహోషాపాతు జీవితంలో మించిన కార్యం అది. 3 జాతుల వారు వచ్చి యుద్ధానికి సిద్ధమైపోయారు. మాటుగాండ్రను కూడా పెట్టారు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, యెహోషాపాతు బలమునకు మించిన కార్యం అది, అతని శక్తులకు మించిన కార్యం అది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని మార్గం వైపు తన మనస్సును పెట్టుకున్నాడో, మనస్సు పెట్టి చక్కగా ప్రార్థించాడో, దేవుని బిడ్డలారా యెహోషాపాతు యుద్ధం చేయకుండానే దేవుడు అక్కడ కార్యాన్ని జరిగించేశాడు. ఆ తర్వాత వాక్యాన్ని మీరు చదువుకోండి, 20వ అధ్యాయం అంతా. ప్రియ దేవుని బిడ్డలారా, అతడు చేసిన ప్రార్థన కనపడుతుంది. అలాగే యెహోషాపాతు యుద్ధము చేయకుండానే దేవుడు ఏ రీతిగా వారికి జయమిచ్చాడో, మించిన కార్యాన్ని ఏ రీతిగా చేశాడో కూడా ఆ 20వ అధ్యాయంలో ఉంటది. తర్వాత మీరు చదువుకోండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మారిన మనస్సు దేవునికి ఇవ్వాలి. నీ మనస్సును కట్టుకున్న మనస్సు అలాగే ఉంటే అది నేను మోసం చేసిద్ది. మరి నువ్వేం చేయాలి అంటే దేవుని మార్గములో నీ మనస్సు ఉండేటట్టుగా చూసుకోవాలి. దేవుని మార్గం అంటే మొదటిగా ప్రార్థన వైపు నీ మనస్సు మరలాలి. ప్రార్థన వైపు నీ మనస్సు త్రిప్పబడాలి. మనస్సు పెట్టి చక్కగా ప్రార్థించడం అలవాటు చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డ, దానివల్ల మించిన కార్యాలు దేవుడు చేస్తాడు. నీ ప్రమేయం లేకుండానే చక్కని కార్యాలు నీ జీవితంలో దేవుని బిడ్డలారా జరిగిపోవడం నువ్వు చూస్తావు. మంచి కార్యాలు నీ జీవితంలో జరిగిపోవడం నువ్వు చూస్తావు. నీ ప్రమేయం లేకుండానే, నేను అనుకోలేదు, దీని గురించి నేను ఆలోచించలేదు, అయినా దేవుడు ఎంతగా కార్యాలు చేశాడే. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, మన వెంకటతిమ్మాపురంలో అంటే ఆ ధర్మవరంలో పరిచర్య చేసేవాళ్ళం. ఒక యవనస్తురాలు ఉండేది. అమ్మాయి దాదాపుగా డిగ్రీ పైన చదివినట్టుంది, కానీ జాబ్ రాలేదండి. ఆ అమ్మాయి కంటే చిన్నపిల్లల కంటే వయసు తక్కువ వాళ్ళకు కూడా పెళ్లిళ్ళు అయిపోయినాయి, పిల్లలు అయ్యారు అప్పటికే. ఆ అమ్మాయి దేనికోసం ఎదురు చూస్తుందంటే జాబ్ కోసం ఎదురు చూస్తుంది. ఏ పోస్ట్ పడినా రాస్తా ఉందన్నమాట, ఏది పడినా రాస్తుంది, కానీ రాట్లా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒకటి సేవ చేస్తామన్నాడు. వాళ్ళ బాబాయేళ్ళు వాళ్ళ చిన్నానోళ్ళు మన దగ్గర ప్రార్థనకు వస్తారు. వాళ్ళు మంచి విశ్వాసంగా ఉంటారు. ఒక రోజున వాళ్ళు చెప్పారు, అయ్యా లక్ష్మి ఇదిగో ఇలా ప్రార్థన చేయమని అడిగిందయ్యా అని ఆ విషయం అంతా కూడా చెప్పుకుంటూ వచ్చారు. అమ్మాయికి వయసు ఎంతో, చదివింది ఎంతో, ఎన్ని సంవత్సరాలుగా జాబ్ కోసం ఎదురు చూస్తా ఉందో. ఆ అమ్మాయి కంటే చిన్నోళ్ళకు కూడా పెళ్లిళ్ళు అవుతున్నాయి. ఇప్పుడు వాళ్ళ చిన్నాను అన్నాను కదా, ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళకు కూడా కోరుకున్నాడు. ఆ అమ్మాయి కంటే చిన్నాడు, ఆడికి పెళ్ళైంది, అప్పటికి 2 పిల్లలు. ఈ అమ్మాయి మాత్రం మ్యారేజ్ చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదంటే జాబ్ కావాలి నాకు, జాబ్ వచ్చిన తర్వాతే నేను వివాహం చేసుకుంటాను. చాలా వయసు వచ్చేసింది అప్పటికి. అదంతా చెప్పారు. అమ్మాయి చెప్పమందయ్యా అంటే ప్రార్థన చేశాం. గృహదర్శనాలకు వెళ్ళినప్పుడు నేను కూడా కలిశాను. ప్రియ దేవుని బిడ్డలారా, అమ్మాయికి ఒకటే చెప్పాను, నానా సరే మీరు అన్ని జనులు కాబట్టి చెప్పింది నీకు అర్థం కాదేమో, అన్ని జనులు మందిరానికి రండి అంటే వాళ్ళకి ఏదోలా కనిపించింది. హల్లెలూయా. అమ్మాయి సాయిబాబా భక్తురాలు అన్నమాట. శుక్రవారమేనా గురువారం
నిష్టగా ఉండేది ఉపవాసం. అబద్ధం కాదు, ప్రతి గురువారం కూడా ఉపవాసం ఉండి ఆ సాయిబాబాకు నిష్టగా ఉండేదన్నమాట. చేసి చేసి ఆ అమ్మాయికి విరక్తి కలిగింది. వాళ్ళ చిన్నాన్న కుటుంబంలో కానీ పక్కన వాళ్ళ కుటుంబంలో కానీ జరిగే కార్యాలన్నీ చూస్తా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, చెప్పు పంపించింది అనమాట. వెళ్ళినప్పుడు చెప్పాను, నువ్వెట్లా ఏంటంటే, అయ్యా నేను ఎట్లా సాయిబాబాకి ఉపవాసం ఉంటాను, సాయిబాబా అంటే నాకు బాగా ఇష్టమయ్యా, ఆయన్ని నేను కొలుస్తాను అని చెప్పింది. నువ్వేమని చెప్పుకుంటావురా దేవుని కంటే, నాకు ఒక జాబ్ ఇప్పించు చాలని చెప్పుకుంటాను అంది. నేను ఒకటే చెప్పాను, ఇక నుంచి ఆ మాట యేసుప్రభు వరకు చెప్పన్నారు. హల్లెలూయా. ఇక్కడ రమ్మని కూడా మందిరానికి, అవునా కాదా? ఎందుకంటే రమ్మంటే వాళ్ళకి ఏ ఆలోచన కలిగిద్దో తెలీదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాట పట్టుకుందండి. ఆ మాట పట్టుకుంది. ఇక అప్పటి నుంచి ఆ ఫోటో దగ్గర దీపం పెడతాం కానీ, దాన్ని శుభ్రం చేస్తాం కానీ, ఉపవాసం ఉంటాం కానీ అవన్నీ ఆపేసింది దేవుని బిడ్డలారా. ఆపేసి ఆ అమ్మాయికి ప్రార్థన రాదు కాబట్టి నేను చెప్పిన మాటే గుర్తుపెట్టుకుంది. నువ్వేం చేయాలంటే ఇంత మట్టిగా చేయాలి. దేవుణ్ణి అడుగు. నువ్వు 10 నిమిషాలు అడుగుతావు, పావు గంట అడుగుతావు, అర్ధ గంట అడుగుతావు, గంట అడుగుతావు, ఒకటే చెప్పు, యేసయ్యా నాకు జాబ్ ఇవ్వు. జాబ్ ఇచ్చేవనుకో, ఇదిగో నేను నీ సన్నిధికి వస్తాను, నేను నమ్ముకుంటాను, నేను ఆరాధిస్తానని చెప్పుకో. ఇప్పుడు రమ్మని నేను చెప్పను, దేవుడు కార్యం చేస్తాడు, అప్పుడు వద్దుగాని మందిరానికి అని చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆ అమ్మాయి ఆ సాయిబాబుని ఎంత మనస్సుతో ప్రార్థించుకునేదో, ఇక అదంతా పక్కన పెట్టి అదే మనస్సుతో ఆమెకొచ్చిన ఆ 4 మాటలే 20 నిమిషాలే చెప్పుని, పావు గంటే చెప్పని, అర్ధ గంటే చేయని. దేవుని బిడ్డలారా, ప్రతి దినం కూడా స్నానం చేసి శుభ్రంగా ఆ మూలకు ఒక పక్కకి వెళ్ళి ఆ బైబిల్ పెట్టుకొని, చిన్న బైబిల్ ఇచ్చాను, పెట్టుకొని అదే మాటలు దేవునికి చెప్పుకుంటుండేది. హల్లెలూయా. గ్రామ సచివాలయానికి ఎగ్జామ్ జరుగుతా ఉంది. ప్రార్థన చేయించుకొని వెళ్ళింది. అంతే. వాళ్ళమ్మ అమ్మాయిని తీసుకొని వచ్చింది మనం ఉండే చోటకి. ప్రార్థన చేసాం, పంపించాం. ఇంకొక ఆశ్చర్యమైన కార్యం ఏంటి చెప్పిన, సరిగ్గా సిద్ధపడలేదంట. తర్వాత చెప్పింది ఆ అమ్మాయి, సరిగ్గా సిద్ధపడలా. జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్లు ఇస్తారు, బిట్లు లాగా ఉంటాయి అనుకుంటాయి, పెట్టుకుంటూ వెళ్ళిపోతామే. సరిగ్గా సిద్ధపడలేదు ఆ అమ్మాయి. వాటికి ఎగ్జామ్ రాయాలంటే చాలా మంది ట్యూషన్ కూడా ఇన్వాల్వ్ ఉన్నారన్నమాట. వాటికి సంబంధించిన బుక్స్ ఉంటాయి, చదువుకోవాలి, ట్యూషన్కి వెళ్ళాలి, దానికి ట్రైనింగ్ ఉంటుంది, తీసుకొని అప్పుడు ఎగ్జామ్ రాయాలి. ఈ అమ్మాయి మామూలుగానే రాసేసింది. దేవుని మహాకృప ఏంటంటే జాబ్ వచ్చింది. హల్లెలూయా. అబద్ధం అయితే కాదు, నిజమే చెబుతున్నాను నేను. జాబ్ వచ్చింది. తర్వాత తెలిసింది, తల్లిదండ్రులు వణికిపోతున్నారు. ఎందుకని వణికిపోతున్నారంటే, ప్రియ దేవుని బిడ్డలారా, అమ్మాయి ఎస్సీ, కొంచెం డబ్బు ఉన్నవాళ్ళది అక్కడ పలుకుబడి. అమ్మాయికి జాబ్ వచ్చిందని తెలిస్తే పెద్దవాళ్ళకి చెప్పి, పైవాళ్ళకి చెప్పి జాబ్ తీపిస్తారని భయపడ్డారు వాళ్ళు. జాబ్ ఎప్పుడైతే కన్ఫర్మ్ అయింది అన్నారో మరలా వచ్చారు. అమ్మాయిని వాళ్ళ అమ్మ వచ్చి, అయ్యా దేవుని మహాకృప, జాబ్ వచ్చింది ఆ అమ్మాయికి. చాలా సంతోషపడ్డాం. కానీ వాళ్ళ ముఖాల్లో బాధ ఉంది. ఏంటమ్మంటే, ఇది ఎవరికైనా తెలిస్తే తీపిచ్చేస్తారయ్యా, ఎవరికైనా తెలిస్తే తీపిచ్చేస్తారు, మీ మనసులోని పెట్టుకొని ప్రార్థన చేయండి. మళ్ళీ దానికోసం ప్రార్థన చేశాం. దేవుని మహాకృప, కన్ఫర్మ్ అయింది జాబు. చక్కగా అమ్మాయి జాబ్కి వెళ్తా ఉంది. దేవుడు ఉన్నతమైన కార్యం చేశాడు. హల్లెలూయా. ఎమ్మటే సంబంధం వచ్చింది. అబ్బాయి లెక్చరర్, కాలేజీలో లెక్చరర్ అన్నమాట, బాగా చదువుకున్నాడు అబ్బాయి. పెళ్ళయింది. అమ్మాయి ఉండేది పల్లెటూరులో కాబట్టి ధర్మవరంలో. వాళ్ళ అత్తగారికి సొంత ఇల్లు ఉంది, 2 చోట్ల ఇల్లు ఉన్నాయి అన్నమాట. కొంచెం డబ్బు కలిగిన వాళ్ళు అక్కడ ఉంటాం, చక్కగా జాబ్కి వెళ్తాం, వస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా గమనించి, ఈలోపు మనం ఇటు వచ్చాం, అయినా సరే ఫోన్ చేస్తా మాట్లాడుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నానా ప్రార్థనకి వెళ్తున్నావా? మనం అక్కడ సేవకునికి సంఘాన్ని అప్పచెప్పొచ్చాంగా, అది ధర్మవరంలో సంఘం ఉంటుంది. పాస్టర్ గారితో నేను పరిచయం చేశాను. ఆదివారం ప్రార్థనకి వెళ్తా ఉంటుంది ఆ అమ్మాయి. ఆదివారం ప్రార్థనకి వెళ్తా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలన్నీ కూడా నేను చెబుతా ఉన్నాను అంటే, ఎందుకు అంటే
గమనించండి ప్రియ దేవుని బిడ్డ, నువ్వు మనస్సు పెట్టాలి. ప్రార్థన వైపు నీ మనస్సు తిరగాలి. ప్రార్థిస్తున్నప్పుడు నీ మనస్సును పెట్టు, నువ్వు ప్రార్థించాలి. ఆహారం తినేటప్పుడు ఎంత ఇష్టంగా నువ్వు ఆహారం తింటావో కదా, భోజనం తింటా ఉన్నప్పుడు మన మనసులో ఆలోచన కలిగిద్ది, ఈ కూరని ఇలా కలుపుకోవాలి, ఈ కూర కలుపుకుంటే ఈ పచ్చడి కూడా దానికి కావట్లేదు. మీ మనసులో ఆలోచనలు ఏంటి అడచవుతున్నారు? లేలుయా, అవునా కదా? మొదలు బిర్యానీ చేసాడు అనుకోండి, మరి దీంట్లో పెరుగు చట్నీ ఉంటే బాగుంటుంది అనిపించింది మనసుకి. అనిపిస్తుందా లేదా? పెరుగు చట్నీ కానీ చక్కగా దాన్ని కలుపుకొని మనసారా అర్థం చేసుకో. అలాగే ప్రార్థనలో కూడా నువ్వు మనసారా చేసుకోవాలి, మనస్సు పెట్టి ప్రార్థించాలి. దేవుని బిడ్డ, నీ మనస్సును ప్రార్థన వైపు త్రిప్పుకోవాలి. దేవుని మార్గములో మన మనస్సు ఉండడం అంటే ఏంటి? దేవుని మార్గం అంటే మొదటిగా ప్రార్థన. నీ మనస్సును కట్టుకున్న ఈ మనస్సును ప్రార్థన వైపుకు త్రిప్పుకోవాలి. నీ మనస్సును ఏ కోరికలు లేవు, ఏ ఆలోచనలు, ఏ తలంపులు లేవు, మంచిదే. ఏ లోపం లేని వ్యక్తి మంచిదే. అలాగే నీ మనస్సు ఉంటే అది నిన్ను మోసం చేసే అవకాశం ఉంది. మంచోళ్ళే చాలా మంది ప్రార్థన లేక పడిపోతా ఉన్నారు. భక్తి కలిగిన వాళ్ళే చాలా మంది ప్రార్థన లేక పడిపోతా ఉన్నారు. అంటే మంచోళ్లే కానీ వారి మనసు ఎక్కడ లేదంటే దేవుని మార్గంలో లేదు, అందుకే పడిపోతున్నారు. మంచోళ్లే వాళ్ళు, కోరికలు అనుసుకున్నవారు, ఆలోచనలు అనుసుకున్నవారు, తలంపులు అనుసుకున్నవారు. చాలా మంది చూసి మనం అంటాంగా, మునుపటిలాగా ఈ మనిషి లేడురా, మారాడు అంటాం. కట్టుకున్నారు మనస్సుని, కానీ దేవుని మార్గం వైపు త్రిప్పుకోలేకపోయారు. అందుకని ఈ మనస్సు మోసం చేయడాన్ని బట్టి మరలా మనుషుడు పడిపోతా ఉన్నాడు. ఈ మనస్సు మోసం చేయడాన్ని బట్టి మరలా మనుషుడు ప్రియ దేవుని బిడ్డలారా బలహీనుడైపోతా ఉన్నాడు. కాబట్టి దేవుని మార్గం వైపు నీ మనస్సు త్రిప్పబడాలి. దేవుని మార్గంలో నీ మనస్సు ఉండాలి. అంటే దేవుని బిడ్డ, దేవుని మార్గం అంటే మొదటిగా ప్రార్థన వైపు మన మనస్సు తిరగాలి. మనసారా దేవుని పాదాల దగ్గర కూర్చొని చక్కగా నువ్వు ప్రార్థన చేయాలి. రెండవదిగా మరొక మంచి మాట ఉంది, ఆ మాటను కూడా చూద్దాం. చూడండి, ఈ మాటను చూసి వాక్యాన్ని మనం ముగించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథంలో ఒక మంచి మాట అన్నాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ అధ్యాయంలో 3వ వచనం చదువు తల్లి. గోని పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనం చేయడానికి ప్రభువుకు దేవుని ఎదుట 10వ అధ్యాయం 12వ వచనం కూడా చదివేమన్నాడు అక్కడ. అప్పుడు దానియేలు, భయపడకము, నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించావు. ఎవరికి అప్పగించాడు? హల్లెలూయా. ఎవరికి అప్పగించాడు అంటే దేవునికి, దేవుని మార్గానికి తన మనస్సును అప్పగించాడు. దేవుని బిడ్డలారా చూడండి, తన మనస్సు ఎక్కడుందంటే దేవుని మార్గములో. నువ్వు మనస్సును అప్పగించావు దేవునికి. ఏం చేశాడని 9వ వచనంలో చదువుకున్నాం. అతడు ఉపవాసం ఉండి, గోనె పట్ట కట్టుకొని ధూళి తల మీద పోసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి, విజ్ఞాపన చేయడానికి మనస్సు నిలిపిన వాడై. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రార్థన వైపు నీ మనస్సు తిరగాలి, ఉపవాసం వైపు కూడా నీ మనస్సు తిరగాలి చక్కగా. ఎందుకంటే ప్రార్థన చేయగలుగుతున్నాం కానీ ఉపవాసం ఉండలేకపోతున్నాం చాలా సార్లు. ప్రార్థన ఎంతైనా చేస్తావు కానీ ఉపవాసం మాత్రం ఉండలేవు. ప్రార్థన ఎంతైనా చేస్తావు, ఉపవాసం అంటే కొన్నిసార్లు ఇబ్బంది అనిపిస్తూ ఉంటది. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయమంటే కొన్నిసార్లు 1-2 గంటలు కూడా చేయగలుగుతున్నావు, కానీ మరి ఉపవాసం ఉండగలుగుతున్నావా?
ఉపవాసం ఉండడం అంటే ఏంటి? మన శరీరాన్ని నలగొట్టుకోవడం. దేవుని దగ్గర మన శరీరాన్ని నలగొట్టుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాసం అంటే మన శరీరాన్ని నలగొట్టుకోవడం. దేవుని సన్నిధిలో మన శరీరాన్ని నలగొట్టుకుంటా ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శరీరం ఏమవుతుంది అంటే మహిమకరమైందిగా మార్చబడింది. హల్లెలూయా. మర్చమైనటువంటి శరీరము ప్రియ దేవుని బిడ్డలారా అమరత్వాన్ని స్వతంత్రించుకోవడానికి అవకాశం ఉంటది. దేవుని సన్నిధిలో ఉపవాసం ద్వారా శరీరాన్ని నలగొట్టుకుంటే మంటి దేహము దేవుడు పిలిచినప్పుడు మహిమ కలిగిందిగా మారిపోతుంది. హల్లెలూయా. ఉపవాసం ఉండాలి. క్రైస్తవుడు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. దేవుని మార్గంలో మన మనస్సు ఉండడం అంటే ఒకటి ప్రార్థన, ప్రార్థన వైపుని మనసు తిరగాలి. 2 ఉపవాసం. ఖచ్చితంగా ఉపవాసం వైపు కూడా నీ మనసు త్రిప్పబడాలి. మనసు పెట్టి చక్కగా ఉపవాసం ఉండడం నీకు అలవాటు కావాలి. మనసు పెట్టి చక్కగా ఉపవాసం ఖచ్చితంగా మనం చెయ్యాలి. ఉపవాసం ఉండి దేవుని దగ్గర చక్కగా ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు ఇక్కడ ఇదిగో తన మనస్సును నిలిపాడు. దేవుని సన్నిధిలో గోనెబట్ట కట్టుకున్నాడు, ధూళి తల మీద పోసుకున్నాడు, ఉపవాసం ఉన్నాడు, ప్రార్థిస్తా ఉన్నాడు. దేవుడు అంటాడు, ఇదిగో తెలుసుకోనవలెనని నీ మనస్సును అప్పగించితివి. ఏం తెలుసుకోవాలనుకున్నాడు? ప్రియ దేవుని బిడ్డలారా, జరగబోయే కాలంలో ఏం జరుగుతా ఉందో తెలుసుకోవాలనుకున్నాడు. హల్లెలూయా. అది మర్మం అది. రానున్న కాలంలో ఏం జరిగిందో దేవునికే తెలుసు. అది తెలుసుకోవాలని దానియేలు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మనస్సు పెట్టి దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అది తెలుసుకొనవలెనని తన మనస్సును అప్పగించాడు. అది తెలుసుకొనవలెనని మనస్సారా ఉపవాసం ఉండి దేవుని దగ్గర వేడుకుంటా ఉన్నాడు. అప్పుడు ఏం జరిగింది అంటే దేవుడు గాబ్రియేలు అనే దూతను పంపి ప్రియ దేవుని బిడ్డలారా జరగబోయేదంతా కూడా దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు. హల్లెలూయా. జరగబోయేదంతా కూడా దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే నువ్వు మనస్సు పెట్టి ఉపవాసం ఉంటే, ఉపవాసం వైపు నీ మనస్సును కనుక త్రిప్పుకోగలిగితే ఏం జరిగిద్దో తెలుసా? మర్మాలను దేవుడు బయలుపరుస్తాడు. జరగబోయేదాన్ని దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. ఏం జరగబోతా ఉందో దేవుడు నీకు తెలియజేస్తా ఉంటాడు. నీ కుటుంబంలో ఏం జరగబోతా ఉందో, నీ పనుల్లో ఏం జరగబోతా ఉందో, నీ పిల్లల జీవితాల్లో ఏం జరగబోతా ఉందో, నీ వ్యాపారంలో ఏం జరగబోతా ఉందో, నీ వాహనాల్లో ఏం జరగబోతా ఉందో, ఆర్థికపరమైన నీ పరిస్థితుల్లో ఏం జరగబోతా ఉందో మర్మాలను తెలియజేస్తాడు దేవుడు. జరగబోయేదాన్ని చెబుతాడు దేవుడు. దానివల్ల ఏం జరిగింది అంటే ప్రియ దేవుని బిడ్డలారా జరగబోయేదాన్ని దేవుడు తెలియజేస్తా ఉంటాడు. కాబట్టి అప్పుడు నువ్వు జాగ్రత్త పడడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. మా అమ్మగారికి మేము చిన్నప్పుడు కల వచ్చింది. నేను హాస్టల్లో ఉన్నాం. ఏ క్లాసు అంటే నేను 1వ క్లాసు, మా అన్నీ 3వ క్లాసు. హల్లెలూయా. హాస్టల్లో, గుడివేళ్ళ హాస్టల్లో ఉన్నాం చిన్నప్పుడు. 1వ క్లాస్ అప్పుడు నేను, అన్ని 3వ క్లాస్ చదువుతా ఉన్నాడు. ఏంటి ఆ కల అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటి ఆ కల అంటే నేనే మంచిగానే ఉన్నానంట. మా అన్నయ్య ప్రియ దేవుని బిడ్డలారా కొన్ని లోక సంబంధమైన అలవాటు చేసుకున్నట్లుగా ఆ చిన్నతనంలో మా అమ్మకు కల వచ్చిందండి. ఎందుకంటే మా అమ్మ బాగా ప్రార్థన చేసుకుంటుండేది. మీరు నమ్మినా నమ్మకపోయినా పరిశుద్ధాత్మ వరాన్ని పొందింది అమ్మ. అమ్మకి ఏదైనా ఒక కల వస్తే, ఒక దర్శనంగానే వస్తే అలాగే జరిగిద్ది. అంతే, ఎలా జరిగిద్దో అలాగే వచ్చిద్ది అమ్మకి. ఆమెకు వచ్చినట్లే జరిగిద్దండి. వాస్తవం ప్రియ దేవుని బిడ్డలారా, అంత మంచి ప్రార్థన. ఆ చిన్నప్పుడే నాకు చెబితే అది నాకు అట్లా మైండ్లో ఉండిపోయింది. అప్పుడే కాకుండా 1-2 సార్లు తర్వాత కూడా మా అమ్మ ఆ మాట నాకు జ్ఞాపకం చేసింది. మధ్యలో మేము ఎదుగుతా ఉన్నప్పుడు కూడా నేనేం బాగానే ఉన్నాను. మా అన్నయ్య కొన్ని లోక సంబంధమైన అలవాట్లను బట్టి తప్పిపోయినట్లుగా చూపించాడు దేవుడు చిన్న వయసులోనే. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి,
రెబెకాతో దేవుడు మాట్లాడినట్లు, ఇద్దరు కుమారుల్ని గర్భంలో ఉన్నారు, పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడని పుట్టక ముందే దేవుడు, అంటే దేవుడు మర్మాలను తెలియజేస్తాడు. ఎప్పుడో తెలుసా? ఎప్పుడంటే ఉపవాసం వైపు నీ మనస్సు ఎప్పుడైతే ఎలుతుందో, చక్కగా మనస్సు పెట్టి ఎప్పుడైతే ఉపవాసం ఉంటావో, నీ మనస్సును దేవునికి అప్పగిస్తావో, దేవుని మార్గంలో ఉంచుతావో, అప్పుడు మర్మాలను దేవుడు బయలుపరుస్తాడు. ఇది వాస్తవం. జరగబోయే వాటిని బయలుపరుస్తాడు. నీ కుటుంబంలో ఒక సమస్య కలుగుతుందని కూడా నన్ను బయలుపరుస్తాడు దేవుడు. బయలుపరిస్తే పరిష్కరించుకోవడం సులువైద్ది. హల్లెలూయా. నీకు సమస్య కలగబోతుంది అనుకో, దేవుడు ముందే దాన్ని బయలుపరుస్తాడు. బయలుపరిస్తే దాన్ని నువ్వు చక్కబెట్టుకోవడం దేవుని బిడ్డలారా సులువైద్ది. ఎదుగుతా ఉంటే అమ్మకి ఎటువంటి ఆ కళ అయితే వచ్చిందో, దేవుని బిడ్డలారా మా ఇద్దరిలో ఆ మార్పులు కనపడతా వచ్చినాయి. హల్లెలూయా. మా అన్ని 6వ క్లాసు డిస్కంటిన్యూ చేశాడు. దేవుని కృప నేను 10th వరకు వచ్చాను. హల్లెలూయా. నేను చదవనలేదు. ఆ టైంలో బాగా కరువు వచ్చింది మనకి. పంటలు లేవు, వర్షాలు లేవు, పంటలు లేవు. ఇప్పుడు దేవుని బిడ్డలారా అప్పుడు అమ్మోళ్ళు ఏం చేశారంటే, చదివించాలయ్యా ఆగన్నారు. చాలా ఏడ్చాను నేను చదువుకుంటా ఖచ్చితంగా అని. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు బాలాజీ అని, మరి గౌడస్ అన్నదమ్ముల కంటే ఎక్కువ స్నేహంగా ఉండేవాళ్ళం మేము. వాళ్ళ అమ్మలతో చెప్పాడు వీడు, అమ్మ మరి ఉదయ్ కుమార్ చదవడంట, కాలేజీకి రాడంట. వాళ్ళ అమ్మలు వద్దన్నారంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? అయ్యా బుక్స్ మేము ఇప్పిస్తాం, ఏదైనా ఫీజు ఉంటే మేము కడతాం, చదువుకోమన్నారు. అమ్మోళ్ళు అన్నారు వద్దులే, ఎవరో చదివితే అది వేరుగా ఉంటుంది ఆలోచన, వద్దులేయ్యా 1 సంవత్సరం ఆగు, పరిస్థితులు బాగుంటే మరలా చదువుకుందిగాని అన్నారు. ఏం జరిగింది? దాదాపుగా 5 సంవత్సరాల వరకు మనకు వర్షాలు లేవు, పంటలు లేవు, దాళవలేదు. అప్పుడు 5 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు. ఇక అట్లా చదువు వెనకబడిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ కళ అయితే అమ్మకొచ్చిందో మాలో ఆ మార్పులన్నీ కనపడతా వచ్చినాయి. కొంచెం అన్న లోకం వైపు వెళ్ళిపోతాం. చదువుకోని అన్నాడుగా, ఏం చేయాలంటే ఒకళ్ళిద్దరు అన్నాడు, ఈ నెట్ట వదిలేతే పాడైపోతాడు, గేదెలు గడపెట్టమన్నారు. జీతానికి పెట్టారు అన్నయ్య, జీతం చేస్తా ఉండేవాడు. మార్పులు ఒక్కొక్క మెట్టు అన్న లోకం వైపు పడిపోతా ఉండేవాడు. నేను చదువుకున్నాను. ఆనాటి నుంచి ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయత అంటే తెలియదు కానీ, పరిశుద్ధత తెలియదు కానీ, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతగా జ్ఞాపకం చేసుకున్నాడంటే ఇటు సేవ వైపుకి ఆయన నన్ను నడిపించాడు. హల్లెలూయా. సేవ వైపుకి తీసుకొని వచ్చాడు. దేవుని పని చేస్తా ఉన్నాను దేవుని సేవకునిగా. నేను ఎందుకు ఈ మాటలు చెబుతా ఉన్నాను అంటే, దేవుడు మర్మాలు బయలుపరుస్తాడు, జరగబోయేది చెబుతాడు, నీకు జరగబోయేది చెబుతాడు, మర్మాలను తెలియజేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి. మేము ఎదుగుతా ఉన్నప్పుడు కూడా అమ్మ చెబుతా ఉండేది. ఇలా సేవా సంబంధమైన ఒక దర్శనం, ఒక కళ నాకు వచ్చినప్పుడు మా అమ్మతో చెబితే, దేవుడు నేను సేవకు పిలుస్తున్నాడయ్యా, చిన్నప్పుడు ఇదంతా నాకు దేవుడు చూపించాడని చెప్పింది. అన్న పాడైపోయినట్లుగా చూపించాడు. నువ్వు మంచిగా ఉన్నావు, నువ్వు శుభ్రంగా కనపడుతున్నావు, పరిశుద్ధంగా కనపడుతున్నావు, దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడు. చిన్నతనం నుంచే నీ విషయంలో దేవునికి ఒక ఆలోచన ఉంది, దేవునికి ఒక ప్రణాళిక ఉంది. చిన్నప్పుడే దేవుడు నాకు బయలుపరిచాడని మరలాప్పుడు మా అమ్మ నాకు జ్ఞాపకం చేసింది. నేను ఈ విషయాలను ఎందుకు చెబుతా ఉన్నాను అంటే, దేవుని బిడలారా, నేనేదో గొప్పోడిని అన్నట్లుగా కాదు, కానీ దేవుడు జరగబోయేది నీకు తెలియజేస్తాడు, మర్మాలను బయలుపరుస్తాడు. మర్మాలను బయలుపరచడం అది యెహోవా వశమని వాక్యములో రాయబడింది. యోసేపు జరిగేదాన్ని చెబుతావు అంటే నేను కాదు చెప్పేది, దానియేలు జరిగేదాన్ని చెబుతావు కంటే నేను కాదే చెప్పేది. మర్మాలను బయలుపరిచే దేవుడు ఉన్నాడు, ఆయన చెప్పేది నేను కాదంటారు భక్తులు. అందుకే లేఖనంలో రాయబడింది, ఇర్మీయా గ్రంథం 33:3 అనుకుంటా, నన్ను గురించి మొర్రపెట్టు, ఘోరమైన సంగతులు నేను నీకు తెలియజేస్తానంటాడు, రహస్యమైన వాటిని నేను నీకు బయలుపరుస్తానంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అవును. ఎప్పుడు అంటే ఉపవాసం ఉండి దేవుని వైపు నీ మనస్సును త్రిప్పి ఉపవాసం ఉండి నువ్వు మొర్రపెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు మర్మాలను గాని, జరగబోతున్న వాటిని గాని ప్రతిదీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా మన కళ్ళ ముందు కట్టినట్లుగా చక్కగా దేవుడు చూపిస్తాడు. హల్లెలూయా.
వస్తుంది. మారిన మనస్సు దేవునికి ఇవ్వాలి. కట్టబడింది నీ మనస్సు మంచిదే. కట్టబడిన నీ మనస్సును ప్రియ దేవుని బిడ్డ దేవునికి అప్పగించుకోవాలి. కట్టబడిన నీ మనస్సును ప్రియ దేవుని బిడ్డ దేవుని మార్గములో ఉండేటట్లుగా చూసుకోవాలి. దేవుని మార్గములో ఉండడం అంటే, దేవుని మార్గం అంటే ప్రార్థన. అంటే ప్రార్థన వైపు నీ మనస్సు తిరగాలి. దేవుని మార్గం అంటే ఉపవాసం. ఉపవాసం వైపు నీ మనస్సును తిప్పాలి. ఇంకా దేవుని మార్గం అంటే విశ్వాసం. ప్రియ దేవుని బిడ్డ, విశ్వాసం వైపు నీ మనస్సు త్రిప్పబడాలి. హల్లెలూయా. అందుకే వాక్యంలో ఆ మాట కూడా ఉందిగా, ఆ మాటను కూడా చదవండి. ఏమన్నాడు అంటే యెషయా గ్రంథంలో 26వ అధ్యాయం 3వ వచనం చదువు తల్లి. ఏమన్నాడు యెషయా గ్రంథం? ఎవని మనసు నీ మీద ఆనుకొనును. అంటే ఎవని మనస్సు నీ వైపు తిరిగిందో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేయుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసము. దేవుని బిడ్డ గమనించండి. నీ మనస్సు దేవుని మీద ఆడుకోవాలి. నీ మనస్సు దేవునికి అప్పగించుకోవాలి. నీ మనస్సు దేవుని మార్గంలో ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి? ఏలయనగా వాడు నీ యందు విశ్వాసం ఉంచాడు. అంటే దేవుని మార్గం అంటే విశ్వాసం. దేవుని మార్గంలోని మనస్సు ఉండడం అంటే విశ్వాసం వైపు దేవుని బిడ్డలారా మన మనస్సు త్రిప్పబడాలి. మన మనస్సు విశ్వాసమును కలిగి ఉండాలి. ఎవరి మనస్సుని మీద ఆనుకొనునో అంటే ఎవరు దేవుని యందు విశ్వాసము కలిగి ఉంటాడో, ఎవరి మనస్సులో విశ్వాసం ఉంటుందో వాడిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? పూర్ణ శాంతి గలవానిగా మారుస్తాడంట. ప్రియ దేవుని బిడ్డ, అంటే నీ మనస్సు విశ్వాసం వైపు తిరిగితే, నీ మనస్సులో విశ్వాసం ఉంటే, దేవుని బిడ్డ దేవుని మార్గంలో నీ మనస్సు ఉంటే ఏం జరిగిందో తెలుసా? పూర్ణ శాంతిని దేవుడు నీకు ఇస్తాడు. శాంతి లేని వారు ఎంతమంది, సమాధానం లేని వారు ఎంతమంది, హృదయాల్లో నెమ్మది లేని వారు ఎంతమంది, కుటుంబాల్లో నెమ్మది లేని వారు ఎంతమంది, ఇదిగో మనశ్శాంతి లేదు అని బాధపడేవాళ్ళు ఎంతమంది. తిరిగి మరలా పూర్ణ శాంతితో నువ్వు నింపబడాలంటే, తిరిగి మరలా ఓ చక్కని నెమ్మదిని పొందాలంటే, తిరిగి మరలా ఓ చక్కని సమాధానకరమైనటువంటి నెమ్మదిని దేవుడు నీకు ఇవ్వాలంటే, దేవుని బిడ్డ నీ హృదయం నిండా, ఇదిగో నీ మనస్సు నిండా నువ్వేమి నింపుకోవాలో తెలుసా? గమనించు, విశ్వాసాన్ని నింపుకోవాలి. హల్లెలూయా. విశ్వాసం వైపు నీ మనస్సు త్రిప్పబడాలి. చెప్పిన ప్రతి మాట వైపు నీ మనసు తిరగకూడదు. విన్న ప్రతి మాటను బట్టి నీ మనసు త్రిప్పబడకూడదు. నీకు వచ్చిన ఆలోచన ప్రతి ఆలోచన బట్టి నీ మనసు త్రిప్పబడకూడదు. నీ మనస్సు ఇదిగో దేవుని వైపుకి అంటే విశ్వాసం వైపుకి త్రిప్పబడాలి. విశ్వాసం వైపు త్రిప్పబడాలి. నీ మనస్సులో విశ్వాసం చక్కగా, అప్పుడు ఏం జరిగిందో తెలుసా? దేవుని మార్గములో నీ మనస్సు ఉంది కాబట్టి, దేవునికి నీ మనస్సును అప్పగించావు కాబట్టి, నీ మనస్సును దేవుని మార్గంలో ఉంచావు కాబట్టి, కట్టబడిన నీ మనస్సును దేవునికి ఇచ్చావు కాబట్టి, ఇప్పుడు ఏం జరిగింది అంటే దేవుని బిడ్డలారా పూర్ణ శాంతి గలవారుగా దేవుడు ఇదిగో మిమ్మల్ని మారుస్తాడు. పూర్ణ శాంతి గలవారుగా, పూర్ణ శాంతితో నింపుతాడు. ఎందుకు ఇచ్చావు ఇంతటి శాంతి అంటే ఆయన అంటాడు, ఏమంటాడు తెలుసా? ఇదిగో అతడు నా యందు విశ్వాసం ఉంచాడు. అతని మనస్సు నా మీద ఆనుకుంది. అతని మనస్సు నా మీద ఆనుకుంది. అన్ని మనస్సు దేవుని మీద ఆనుకోవడం అంటే కింద అంటాడు ఆయన, ఇదిగో అతడు నా యందు విశ్వాసం ఉంచాడు. అవునా ప్రియ దేవుని బిడ్డలారా? అంటే మన మనస్సు విశ్వాసంతో నింపబడాలి. విశ్వాసం వైపు మన మనస్సు త్రిప్పబడాలి. దేవుని మీద మన మనస్సు ఆనుకోవడం అంటే అదే. దేవుని మార్గం అంటే విశ్వాసం. ఎప్పుడైతే దేవుని బిడ్డ విశ్వాసం వైపు మన మనస్సు త్రిప్పబడిద్దో దేవుడు పూర్ణ శాంతితో నింపుతాడు. ఎందుకంటే దేవుని సన్నిధికి వస్తున్నాం, సాగుతున్నాం, కానీ నీ మనస్సులో విశ్వాసం ఉందా? విశ్వాసం వైపు నువ్వు అడుగులేస్తున్నావా? విశ్వాస సంబంధమైనటువంటి ప్రియ దేవుని బిడ్డల మనస్సును మనం కలిగి ఉన్నావా? నిజంగానే ఉందా విశ్వాసం? విశ్వాసం వైపు మన మనస్సు త్రిప్పబడిందా? ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. పూర్ణ శాంతి గల వారిగా మార్చబడాలి అంటే ప్రియ దేవుని బిడ్డ ఇదిగో నీ మనస్సు ఎలా ఉండాలో తెలుసా? విశ్వాసం వైపు త్రిప్పబడాలి. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో మరి మనస్సు దేవుని మీద ఆనుకుందంట. ఆనుకోవడం అంటే ఏంటి ఆయన అంటే, ఆయన అంటాడు ఇదిగో విశ్వాసం ఉంచారు వాళ్ళు నా మీద, అందుకే నేను వారిని పూర్ణ శాంతి గల వారిగా మార్చాను అంటున్నాడు.
హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీ నడుములు కట్టుకోండి. అంటే మీ మనస్సును అదుపులో పెట్టుకోండి. మీ మనస్సును కట్టుకోండి. మీ మనస్సును స్వాధీనంలో పెట్టుకోండి అన్నాడు. మంచిది. మన మనస్సును మన స్వాధీనంలో పెట్టుకున్నాం, మన చెప్పు చేతుల్లో పెట్టుకున్నాం, మన మనస్సును కట్టుకున్నాం. అలాగే వదిలేస్తే దేవుని బిడ్డలారా, ఆ మనసు ఎప్పుడైనా నిన్ను మోసం చేసే అవకాశం ఉంది. ఎప్పుడైనా. ఎందుకంటే మనసు మంచిది కాదు, మోసకరమైనది. ఎప్పుడైనా అది మనల్ని మోసం చేసిద్ది. మరి ఏం చేయాలంటే ఈ మనస్సును దేవుని మార్గములో ఉండేటట్లుగా చూసుకోవాలి. ఏం చేయాలి మనసునంటే దేవునికి అప్పగించుకోవాలి. ఏం చేయాలి మనసునంటే దేవుని మీద ఆనుకునేటట్లుగా చేయాలి. దేవుని మార్గములోని మనసు ఉండేటట్లుగా చూడాలి. దేవుని మార్గం అంటే ప్రార్థన. అంటే నీ మనసు ప్రార్థన వైపు తిరగాలి. మనసు పెట్టి నువ్వు ప్రార్థించాలి. దేవుని మార్గం అంటే ఉపవాసం వైపు నీ మనసు తిరగాలి. ఉపవాసం నుండి నీ శరీరాన్ని నలగొట్టుకోవాలి. దేవుని మార్గం అంటే విశ్వాసం వైపు నీ మనసు పరుగులెత్తాలి. విశ్వాస సహితమైన ఉపవాస ప్రార్థనలు కొనసాగిస్తా ఉండాలి. సమస్త జ్ఞానములకు మించినటువంటి ఒక గొప్ప సమాధానము, నెమ్మది అప్పుడు నీకు, నీ కుటుంబానికి కలిగింది. మారిన మనస్సు దేవునికి అప్పగించుకుంటేనే, కట్టుకున్న నీ మనస్సును దేవుని మార్గంలో పెట్టుకోగలిగితేనే దేవుని బిడ్డ మనకు ఉపయోగం. లేదంటే ఈ మనసు మోసం చేసి మరలా తిరిగి మనిషిని, ప్రియ దేవుని బిడ్డలారా, పూర్వపు జీవితంలోనికి నడిపించింది, మునుపటి బ్రతుకులోనికి నడిపించింది. మరలా కష్టాలు, మరలా నష్టం, మరలా అవిధేయతలు, మరలా ఆటంకాలు. మానవుని జీవితం బెల్షస్సర్ ఎలా ప్రియ దేవుని బిడ్డలారా పాడైపోయిన వాడుగా కనపడుతున్నాడు. కొన్నిసార్లు మానవుని జీవితం అలా అయిపోతుంది. ఈ పగలు దేవుడు నీతో నాతో చెప్పే మాట ఏంటంటే, నీ మనసును కట్టుకున్న నీ మనసును దేవుని మార్గంలో నిలబెట్టు. దేవుని వైపు త్రిప్పు. దేవుని మీద ఆనుకునేటట్లుగా చెయ్యి. కట్టుకున్న నీ మనస్సును దేవునికి అప్పగించు. అది నీకు దీవెనకరంగా మారింది. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మోకరిద్దాం, ప్రభు దగ్గర చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రాలనైనా, ఈ పగలునైనా నాతోనూ మాతోనూ మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి అందన్నారు. అవునయ్యా, కట్టబడిన ఈ మనస్సు నీ మార్గములో ఉండాలని, కట్టబడిన ఈ మనస్సు నీకు అప్పగించుకోవాలని, కట్టబడినటువంటి మనస్సు నీపై ఆనుకునేటట్లుగా ఉండాలని, కట్టబడిన ఈ మనస్సును నైనా నీ మార్గములో ఉండేటట్లుగా చూసుకోవాలని మీరు సెలవిచ్చారు. నీ మార్గములో ఉండాలి ఈ మనసు. నీ మార్గం అంటే ప్రార్థన, నీ మార్గం అంటే ఉపవాసం, నీ మార్గం అంటే విశ్వాసం. అవునైనా, ప్రార్థన వైపు మా మనసు తిరగాలి, ఉపవాసం వైపు మా మనసు తిరగాలి, విశ్వాసం వైపు మా మనసు త్రిప్పబడాలి. విశ్వాస సహితమైనటువంటి ఉపవాస ప్రార్థనలతో మా మనస్సునిపై ఆనుకుని మేము ముందుకెళ్తా ఉంటే మాకు మించిన కార్యాలు మీరు చేస్తారు. మా ప్రమేయం లేకుండానే మా జీవితాల్లో కార్యాలు చేస్తారు. అలా మేము ఉండగలిగితే మర్మాలను మాకు బయలుపరుస్తారు నాయన మీరు. అలా మేము ఉండగలిగితే పూర్ణ శాంతి గలవారిగా మమ్మల్ని మారుస్తారు. ఎన్నో కుటుంబాల్లో శాంతి సమాధానాలు లేవు, సంతోషాలు లేవు, నెమ్మది లేదయ్యా. నీ మార్గములో సాగగలిగితే, నీ మార్గములో మనస్సును పెట్టుకోగలిగితే పూర్ణ శాంతి గలవానిగా మారుస్తారని మీరు సెలవిచ్చారు. ఈ మాటలు ప్రతి ఒక్క హృదయాల్లో నాటండి, ఫలభరితంగా మార్చండి. మీరు మాత్రమే మహిమ పొందబడి యేసు పరిశుద్ధ నామములో ఈ మనవులన్నీ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.